నమస్తే. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు తాండ్ర మేఘన గారు ఉన్నారు. మాట్లాడదాం. రాష్ట్రంలో సవాళ్లు ప్రతి సవాళ్ళ వ్యవస్థ నడుస్తుంది. ఇప్పుడు అక్క ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులకు సంబంధించి చర్చకు మేము సిద్ధమని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. ఇక ఒకవైపు బీఆర్ఎస్ భవన్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? మేము ఉద్రిక్తత మేము చేయలేం నాన్న. మేము ఇప్పుడు సవాల్ విసిరినప్పుడు ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉంది మాకు. ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద పుట్టినాం, తెలంగాణోళ్ళం కాబట్టి అచ్చుగుద్ది మేము తెలంగాణ, మా తాత ముత్తాతలు మా అయ్యల జాగిరి కాబట్టి మేము ఈడ పుట్టినాం కాబట్టి మాకు పౌరుషం ఉంటది. అన్నిటికన్నా ముందు పౌరుషం మన పవన్ కళ్యాణే అన్నాడు, తెలంగాణలకు ఒక కంటెంట్ ఉంటది, చాలా పౌరుషంగా మాట్లాడతారు. అటువంటి పౌరుషం కలిగిన వాళ్ళం. మళ్ళీ మీరు సవాలు విసిరిన వాళ్ళు మీకు ఎదుర్కొనే దమ్ము లేక గేట్ దాటంగానే వందలాది మంది పోలీసులను పెట్టి మమ్మల్ని అరెస్ట్లు చెప్పి, ఇప్పుడే చూసినట్టే హరీష్ అన్నని ఎమ్మెల్యేలను అందరినీ ఆర్ఎస్ ప్రవీణ్ అన్నని అందరినీ అరెస్ట్ చెప్పి, మళ్ళీ నువ్వు సవాల్ ఎందుకు విసురుతున్నావు? నీకు శాత కాకుంటే నోరు మూసుకో. నీకు పరిపాలన శాత కాదు, నీకు తెలంగాణకి ఏమన్నా అభివృద్ధి చేద్దామంటే అది శాత కాదు. ఏమన్నంటే అప్పులు చెప్తావు. మళ్ళీ నువ్వు ఈ 2.5 సంవత్సరాల చేసిన అప్పులేందో అవి మా దగ్గర ఉన్నాయి. మళ్ళీ చర్చకు రమ్మన్నారు కదా, సవాల్ విసిరేరు కదా. ఇప్పుడు అక్కడ కూర్చున్నారు కదా గన్ పార్క్ దగ్గర, చర్చకు రమ్మని చెప్పేసి ఈడికెళ్ళి వెళ్ళనిస్తలేరు. మళ్ళీ అరెస్ట్లు ఎందుకు చేస్తారు అంటే జస్ట్ తమాషా ఏదో విసిరినమా అని లోకానికి, ఈ రాష్ట్రానికి చూపిస్తున్నారు అంతే గాని మళ్ళీ ఎదుర్కొనే సత్తా దమ్ము లేని వాళ్ళు శాతంగాని సన్నాసులా మీరు ఉట్టికెందుకు కూర్చున్నారు? రమ్మన్నారు, ఖచ్చితంగా మేము వస్తున్నాం కదా. మేమేం కత్తులు పట్టుకొని కటార్లు పట్టుకొని వస్తలేము కదా. మీలాగా అసెంబ్లీలో కత్తులతో కోలాటం ఆడతానే ఈడకెళ్ళి కోలాటం ఆడుకుంటూ పోతలేము కదా కత్తులతోటి. మీరు చేసిన అరాచకం, మీరు ఈ 2.5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండ్రో అవి అన్ని ఎవిడెన్స్ తో సహా తీసుకొని మేము వస్తున్నాము. ఖైదాలకే భయపడితే ఎట్లా కత్తులతో కోలాటం ఆడేటోళ్ళు మీ దగ్గర పైలవాన్లు ఉండే, మీరు బండకేసి కొడతారా, ఇవన్నీ ఉన్నాయి. మీరే ఇంత భయపడితే అది కూడా బీఆర్ఎస్ లో మేము అధికారంలో లేము, కేవలం ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం. ప్రజలకు ఏది మంచి చేస్తలేరు కాబట్టి, మీరు అభివృద్ధి చేస్తలేరు కాబట్టి, మీరు ఏ అరాచకాలు చేసిరో అవి మేము బయట పెడదామని మీ దగ్గరికి సాఫ్ట్ గా వస్తున్నాం. కానీ మీరు పోలీసులను పెట్టి అడ్డుగోడుగా పెట్టి దగ్గర పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని అదుపులో పెట్టుకోండి కేసీఆర్ గారు, అది మీకే చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఒక చిన్నగా స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇక అంటే ఈయన ఆవేశం స్టార్ పొన్నం ప్రభాకర్ ఎట్లా అంటే సంపూర్ణేష్ బాబు కంటే ఎక్కువ మన పరిపాలనకు తక్కువ. ఈ మాటలే ఆవేశం స్టార్. నువ్వు ఆవేశం మాటలు మాట్లాడవు, ఓ అని మాట్లాడకు. నువ్వు మాట్లాడితే దాంట్లో క్లారిటీగా మాట్లాడు. సవాలు విసిరింది మీరు, దాన్ని ఎదుర్కొనే సత్తా దమ్ము ధైర్యం ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వానికి. మళ్ళీ మీరే ఈడ పోలీసు వాళ్ళని పెట్టి అరెస్టులు చేపిస్తున్నారు. అంటే ఇది మొత్తం డైవర్స్ పాలిటిషియన్ చేస్తున్నారు కానీ వీళ్ళు ఎదుర్కొనే సత్తా లేదు, వీళ్ళు నిజాయితీగా మాట్లాడేంత సత్తా లేదు. ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో చేసిన అప్పులపై చర్చకు సిద్ధమని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు. గన్ పార్క్ దగ్గర కూర్చొని సవాల్ కూడా విసిరారు. మీరు వేయలేకపోయారు అని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ గారు అక్కడ చెప్పిన పరిస్థితి. ఏం చెప్తారు ఈ అంశానికి? అన్న ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తే రేవంత్ రెడ్డి అనేటోడు సవాల్ విసిరాడు. చర్చకు నేను ఏడికంటే ఆడికి వస్తా, చర్చకు సిద్ధము, నేను అసెంబ్లీ పెడతా అది అని చెప్పాడు. అరే నాయన కేటీఆర్ గారు బయటకు వచ్చి నీ యొక్క యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నువ్వు విసిరినటువంటి సవాలు నేను స్వీకరిస్తున్నా, అశోక్ నగర్ కు పోదామా, లేకపోతే వరంగల్ లో జరిగినటువంటి నీ రాహుల్ గాంధీ పెట్టిన మీటింగ్ అక్కడికి పోదామా, లేకపోతే గాంధీ భవన్ కి రావాలా, ఎక్కడికి రావాలా చెప్పు, టైం డేట్ చెప్పు, నేను వస్తాను అన్నాడు. మధ్యలో వాడు జూపల్లి కృష్ణరావు అనేటోడు ఒక మంత్రి వచ్చి నేను తెలంగాణ భవన్కి వస్తా ఇవాళ 10 గంటలకు అని చెప్పేసి ఆయన మాట్లాడు. నీకేం సంబంధం? ఆయనకేం సంబంధము? వీళ్ళే చక్కగా లేదు. అలాంటి వాడు వచ్చి చేస్తా అంటే ఏందన్నట్టు కథ. పోనీ వీళ్ళు ఇచ్చినటువంటి ఇక్కడ తెలంగాణ భవన్కి వచ్చి చేత కాలేదు, పోలీసు వాళ్ళు మమ్మల్ని అడ్డుకున్నారని చెప్పేసి మేము మళ్ళా గన్ పార్క్ పోతున్నామని చెప్పేసి వాళ్ళు అన్నారు. గన్ పార్క్ పోదామని చెప్పేసి మా యొక్క మాజీ మంత్రి హరీష్ రావు గారు, అదే శ్రీనివాస్ గౌడ్ గారు, అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే వాళ్ళు గేట్ దాడులు అరెస్ట్ చేసి తీసుకపోయారు. అంటే ఎవరు భయపడతా ఉన్నారు? తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ ఒక శుభదినము. అలాంటి రోజున లెక్కలంతా బయటపడతాయి కదా. నువ్వు చేసినది ఏంటి, ఈ కేసీఆర్ చేసింది ఏంటి, రేవంత్ రెడ్డి చేసింది ఏంటి, ఎన్ని చేసిరు అనేది బయటకు వస్తాయి కదా. మరి దాని గురించి మాట్లాడతారంటే పారిపోతున్నారు గాడిదరా కొడుకులు. అసలు కేసీఆర్ గారు ఎన్ని లెక్కలు చేసిరే, ఎంత అప్పులు చేసిరు అనేది లెక్కలు స్వయాన బీజేపీకి సంబంధించిన ఎంపీ రఘునందన్ రావు పార్లమెంట్ లో సాక్షిగా అడిగితే స్వయాన వాళ్ళకి సంబంధించిన కేంద్ర మంత్రి మన ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి వాళ్ళు చెప్పారు కేసీఆర్ గారి గవర్నమెంట్ లో 3.5 లక్షల వరకే అప్పయింది,
మిగతాదంతా రేవంత్ రెడ్డి చేసిండే 4 లక్షల కోట్లు అప్పు చేసిండని చెప్పేసి వీళ్ళు చెప్తే ఇవాళ వాళ్ళని మనం రైట్ అన్నామా, లేకపోతే వీళ్ళని కాకి లెక్కని రైట్ ఏందన్నాం మనం? ఇవాళ ఎడిపోతారు, ఎటు తీసుకుపోదా అనుకుంటారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. నా కొడకల్లారా ఇప్పుడు ఈ జూపల్లి కృష్ణారావు అనేటోడు వీరికి రేవంత్ రెడ్డి మీద గింతవరం ప్రేమ, అభిమానము, వ్యామోహం అట్లాంటివి ఉంటే 4 గోడల మధ్యలోకి పోయి ఆయనకు మసాజ్ గిసాజ్ చేయరాదురా నాయన. బయటకు వచ్చి తమాషా చేసేందుకు మొగనువే కదా, రావాలి కదా, మనిషి పుట్టినాం కదా మనము, మగజన్మనే కదా నువ్వు. ఇలాంటి అటు ఇటు గాను లెక్క గా వ్యవహారం ఏంది నీకు? రా, నువ్వు లెక్కలతో రా. నీకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది, నీ యొక్క హోంమంత్రిని కన్విన్స్ పోలీసు వాళ్ళకి చెప్పు, నీ మాట వింటారు కదా. రారా బాబు వీడికి రా, లెక్క ఏందో తెలుసుకొని పోవు కదా. శాతగాక గాంధీ భవన్లో కూర్చొని ఉపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే నమ్ముతారు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు. మరోవైపు సంక్షేమ శాఖకు సంబంధించి 2,000 కోట్ల అవినీతి కుంభకోణం అయిందని చెప్పేసి మీరు మాట్లాడారు. వాళ్ళేమో అసలు 600 కోట్ల ప్రాజెక్టుకి 2,000 కోట్ల కుంభకోణం ఎట్లా జరుగుతుందని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఆ లెక్కలు కూడా తీసుకొని పోదామంటారు కదా. ఆ లెక్క ప్రెస్ క్లబ్ కి పోయే పని ఇవ్వాల. వాళ్ళు ఆడికి వస్తాను, ఆడి నుంచి మళ్ళీ గన్పారకు పోతా అన్నారు. ఎన్ని వాళ్ళ బెడ్ల మీద, సబ్బుల మీద, పిల్లల సబ్బుల మీద, పేస్ట్ల మీద, వాళ్ళకి ఇచ్చే చిన్న పిల్లలకి, ఇంకా వాళ్ళకి అమ్మాయిలకి ఇచ్చే డైపర్ల మీద, వాటి మీద కూడా ఈ గాడిదరా కొడుకులు కమిషన్లు కాంట్రాక్ట్లు తీసుకున్నారు. దొంగరా కొడుకులు వీళ్ళు. ఇలా లక్కొర్రకు పనులు చేస్తారు ఎవరైనా. అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లుండే సంక్షేమ హాస్టల్స్, గురుకులాలు ఇవాళ ఎలాంటి దారుణమైన పరిస్థితి తీసుకొచ్చి వీళ్ళు మొత్తం కమిషన్లే. దాదాపుగా 2,000 కోట్లకు సంబంధించిన స్కామ్ ఉన్నది దాంట్లో. ఆ స్కామ్ బయటపెడితే మేము కూడా వస్తామంటే అరెస్ట్ చేసి తీసుకుపోయారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని. గిలాంటి రాజకీయాల మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని తమాషా చేసినా ప్రజాక్షేత్రంలో మాత్రం 100కు 10,000% మీరు వచ్చినప్పుడు అడుగుదాము, నిలదీస్తాం, జనాలకు జాగృతం చేస్తాం. అదే బీఆర్ఎస్ పార్టీగా ప్రతి ఒక్కరిని ఊరు వాడవాడ మీరు అప్పుడు ఎట్టు తిరిగిరో మీకంటే ఎక్కువ తిరుగుతాము. జనాలు మీరు చేస్తున్నటువంటి అరాచకాలు, దౌర్జన్యాలు, దాష్టికాలు, దమనకాండ మీద నిత్యం మనం జాగృతం చేసే పనిలో పడతాం. అంటే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి వీడు మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా సవాల్ చేశారు. అశోక్ నగర్ లో కూడా చర్చకు సిద్ధమని చెప్పేసి అన్నారు. సో ముఖ్యమంత్రి గారు ఒకవైపు నేను ఉద్యోగాలు ఇస్తుంటే నిరుద్యోగులు అద్దంటున్నారు అని చెప్పేసి మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం చెప్తారు ఈ అంశం? యాజ్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా రేవంత్ రెడ్డి గారు ఆ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఆ యొక్క మినిస్ట్రీ నుంచి లేక రిలీజ్ చేసేవాళ్ళు 19,000 కానిస్టేబుల్, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన పోలీస్ నియామకాలు భర్తీ ఖాళీగా ఉన్నాయి, మేము రిలీజ్ చేస్తామని చెప్పారు. మరి అవన్నీ పక్కన పెట్టి 5,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అంటే ఎనిమిది కథ ఊకుంటారా పిల్లలు? దాదాపు 3 సంవత్సరాల నుంచి ఎలా వెయిట్ చేస్తా ఉన్నారు? 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు కదా. మళ్ళీ నువ్వు వాళ్ళ యొక్క ఏజ్ వచ్చేసి రిలాక్సేషన్ చేయకుండా వాళ్ళకి తగ్గించడము, ఇది ఎక్కడ న్యాయము? ఇదెక్కడనే ఊకుంటామా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు, అది పోయింది. జాబ్ క్యాలెండర్ అన్నావు, అది పోయింది. ప్రతి ఒక్క విద్యార్థికి, నిరుద్యోగికి 5 లక్షలతోటి విద్యా భరోసా కార్డు అన్నావు, అది పోయింది. నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నావు, అది పోయింది. సరూర్ స్టేడియంలో పేద దుకాణం పెట్టినావు కదా ప్రియాంక గాంధీని పడకచ్చి. ఆ సంబంధించిన యూత్ డిక్లరేషన్ అది గంగల పాల్పోయింది. ఇవాళ 19,000 ఉద్యోగాలు రిలీజ్ చేయరు నాయన. మేము ఏదో ఉద్యోగం కొట్టుకొని పని చేసుకుంటాం, మా యొక్క భవిష్యత్తు బాగుంటది, ఆ కుటుంబాలు బాగుంటాయి, ఆ పిల్లలు ఇవాళ మీరు మాట్లాడుతూ బాగుంటది, వాళ్ళకి అప్పుడే సోయేస్తారని చెప్పేసి మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వచ్చారు. అప్పుడు ఇప్పుడు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అంటున్నారు, అశోక్ నగర్కి రమ్మంటావా, చిక్కడపల్లి లైబ్రరీకి రమ్మంటావా, ఉస్మానియా యూనివర్సిటీకి రమ్మంటావా, మీ యొక్క సెక్రటేరియట్కి రమ్మంటావా, మీకు సంబంధించిన గాంధీ భవన్కి రమ్మంటావా, ఎక్కడికి రావాలో అక్కడికి వస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ప్రతినిధిగా వస్తాం మేము. వాళ్ళ తరపున మేము మాట్లాడడానికి రెడీగా ఉన్నాము, మీకు టైం ఇవ్వండి బాబు అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళు గేట్ దాటగానే అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇట్లా అంటే ఇప్పుడున్న పరిస్థితులలో గన్ పార్క్ దగ్గర పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. కేసీఆర్ గారు కేటీఆర్ గారిని, హరీశ్రావు గారిని అదుపులో పెట్టుకోమని నేను, లేకపోతే మీకే ప్రమాదం అని చెప్పేసి కొంతవరకు హెచ్చరించిన పరిస్థితి అనిపిస్తుంది. వాళ్ళు ఏం చేసి ఏం అదుపులో పెట్టుకోవాలి చెప్పు? 4 కోట్ల జనాల గొంతులు అదుపులో పెట్టుకునే దమ్ములు అవి నీకు? కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఆపుతావు కావచ్చు, అరెస్ట్ చేస్తావు కావచ్చు, కేసులు వేస్తావు కావచ్చు, జైలుకి తీసుకుపోతావు. 4 కోట్ల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఎవరిని మోసం చేసినావు? ప్రతి ఒక్కరిని మోసం చేసినావు కదా. అన్ని వర్గాలను మోసం చేసినావు. అందరు కోడే కూస్తా ఉన్నారు, అందరు గొంతెత్తుతా ఉన్నారు నీకోసం. కొరక నువ్వు తస్మత్ జాగ్రత్త. ఒక బీసీ బిడ్డగా ఉండి బీసీ గురుకులాలలో కానీ, ఎస్సీ గురుకులాలలో కానీ ఇలాంటి అన్యాయాలు జరుగుతా ఉంటే, అక్రమాలు జరుగుతా ఉంటే, అవినీతి జరుగుతా ఉంటే నేను మెదలకుండా నేను రేవంత్ రెడ్డి గారికి తేపగిరి చేసుకుంటా, వారి చెప్పులు మోసుకుంటా, వారి బట్టలన్నీ మోసుకుంటా. ఏం రాబాయ్
ఇదేంది కథ? ఆడ కూర్చొని ఒక పని లెక్క మాట్లాడుకుంటూ ఉంటే సరిపోతుంది అనుకుంటా. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తా ఉన్నారు. కేసీఆర్ ఎట్లా అంటాడు, కేటీఆర్ ఎట్లా అంటాడు, నిత్యం జనాలలో తిరుగుతా ఉన్నారు కదా వాళ్ళు, నిత్యం జనాలతో మమేకం అవుతా ఉన్నారు కదా. అలాంటి వాళ్ళని మీరు అదుపులో పెట్టుకుంటా ఉంటే ఊరుకుంటారా వాళ్ళు? అలాంటి వాళ్ళు కాదు కదా అన్న, ఉద్యోగం నుంచి పుట్టినోళ్ళు కదా, ఉద్యోగ బిడ్డలు కాబట్టి 100కు 200% మాట్లాడతారు. సో చివరిగా ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 3 సంవత్సరాలు అవుతుంది, ఏ వర్గం అన్నా సంతోషంగా ఉన్నానంటే ఏమంటారు? ఒకటే ఒక వర్గం సంతోషంగా ఉంది, రేవంత్ రెడ్డి వర్గమే సంతోషంగా ఉన్నది. అదే విధంగా ఆ మంత్రుల వర్గమే సంతోషంగా ఉన్నది. కమిషన్లు కాంట్రాక్ట్లు తీసుకొని సంతోషంగా ఉన్నారు తప్ప ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదన్న. ఈవెన్ జర్నలిస్టులను కూడా బట్టలు ఇప్పి కొడదా అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు రేవంత్ రెడ్డి. ఏ వర్గం సంతోషంగా ఉంది? నిరుద్యోగులు ఇలా రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు. ఉద్యోగస్తులు, రిటైర్ అయిన ఉద్యోగులు వాళ్ళకు పెన్షన్ లేక వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు. రైతులు మీరు చూస్తే దిగే పరిస్థితి ఉన్నది కదా. మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం కదా. ఏ వర్గం సంతోషంగా ఉన్నదన్న? ఏ వర్గం సంతోషం? ఒకటే ఒక వర్గం రేవంత్ రెడ్డికి సంబంధించిన వర్గం సంతోషంగా ఉన్నది. అదే విధంగా టీడీపీకి సంబంధించిన వర్గమే సంతోషంగా ఉన్నది తప్ప ఏ వర్గం సంతోషంగా లేదు తెలంగాణ జూపల్లి బిడ్డనికి కుచ్చేసి తెలంగాణ బిడ్డ మీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీని ఈ రోజు జూపల్లి వెంటనే క్షేమం చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అరెస్ట్ చేస్తామంటున్నారు. లేకపోతే బిడ్డని నీ ప్రభుత్వంలో చూపల్లి మీకు అరెస్ట్ చేయదు. అరెస్ట్ చేయకుండా గణపతికి రమ్మండి ధైర్యం ఉంటే మీ పోలీసులకు చెప్పు ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడు బిడ్డ నీకు దమ్ము లేడం లేకనే ఇక్కడ పోలీసులు పెట్టి ఈరోజు ఐశ్వర్య అరెస్ట్ చేసిన ఇప్పుడు కేటీఆర్ గారు నిర్బంధిస్తాం. బిడ్డ నీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే నువ్వు తెలంగాణ మానుకొస్తావా మనల్ని ఆర్గ్యుమెంట్ మా కేటీఆర్ గారికి ఇచ్చిన సవాల్కి దమ్ముంటే రేవంత్ రెడ్డి ఓటు దొంగ నా చర్చకు రా జూపల్లి కానీ పిల్లలు ఎట్లా నువ్వు తెలంగాణ భవన్ వస్తాను చెప్పి గణపార్కి వస్తావా? గణపార్కి మా మంత్రి మాజీ మంత్రి కేటీఆర్ వస్తాను చెప్తే పేరు అడ్డుకుంటావా? ఇదే మాటలు చర్చకి దమ్ము లేదు కాబట్టి, చర్చకి దమ్ము లేదు అది దొంగలు లేదు కాబట్టి అప్పులు వేసి తెలంగాణ అభివృద్ధి లేకుండా ఢిల్లీకి కూడా పంపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. దమ్ముంటే చర్చకు కేటీఆర్ కూడా అంచుతో వ్యాఖ్యలు చేస్తే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులందరూ కూడా విడదీస్తాం అనే సవాల్ స్వీకరించి మీకు దమ్ములు చూపిస్తున్నాము. ఇవాళ మేము ఏమంటున్నాము, మినిస్టర్ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ సవాల్ తీసుకుంటే దీపానికి విశ్వాసం టచ్ కూడా వేయలేడు. అయినా వచ్చి నేను తెలంగాణ భవన్కి వస్తా కేటీఆర్ తో చర్చిస్తా అన్నాడు. మేము ఏమంటున్నాం, కేటీఆర్ గారు ఆయనకు ఒక మంచి కుర్చీ చేసి గౌరవప్రదంగా ఒక శాలో కప్పి సన్మానం చేసి వాళ్ళ డిబేట్ వాళ్ళని స్వాగతిస్తాం. కానీ ముఖ్యంగా జూపల్లి కృష్ణారావు గారికి వచ్చే దమ్ము లేదు. పోనీ గణపార్కి రావాలని తొలలు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్ళి గణపార్క్ కాదు గాలి మారి కూడా వస్తాం. దమ్ముంటే పోలీసులకు చెప్పి పర్మిషన్ ఇప్పి ఎందుకు ఆపుతున్నావు? పార్టీ విద్యార్థి భవన్ తరఫున ఒకటి హెచ్చరిస్తున్నాం. మేము ఏమంటున్నాం, సాయంత్రం వరకు మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇక్కడనే ఉంటారు. మీరు సవాలు స్వీకరించే దమ్ముంటే తెలంగాణ భవన్ కి రండి, మీకోసం కుర్చీ రెడీ ఉంది. నేను ఎలా బీఆర్ఎస్ పెద్ద మినిస్టర్ మీ ఇంటి దగ్గరకు వస్తాం, అక్కడనే చర్చించుకుందాం. జై తెలంగాణ భవన్ కేటీఆర్, రేవంత్ రెడ్డి ఎక్కడ? తెలంగాణ భవన్ కేటీఆర్